ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు ఉన్నా సరే 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒకే రోజులో అయిపోవాలన్నారు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇవ్వడం కాదు, ఒకే రోజులు అవ్వాలన్నారు. దాని తగ్గట్టు ఆర్డీఓ గారు కానీ మిగతా అధికారులు అందరూ కూడా నేను చూస్తాను, ప్రతి నెల కూడా చూస్తాను. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లు ఇవ్వడం కోసం వాళ్ళు చేస్తున్న కృషి మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏముందంటే ఆ రోజు చంద్రబాబు గారు 4,000 రూపాయలు ఇస్తారని ప్రకటించారు. అయితే ఇబ్బందులు ఉన్నాయి, మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. పెన్షన్లు ఒకటే కదా, అన్ని చేయాల. పెన్షన్లు ఒకటే ఇచ్చేయచ్చు, కానీ అలా కాదు, అన్నీ కావాలి కదా, అన్నీ ఉండాలి కదా. అన్ని చెరువులు చూసుకోవాలా, రోడ్లు చూసుకోవాలా, కరెంటు చూసుకోవాలా, ధాన్యం కొనాలా, ఇవన్నీ ఉంటాయి. ఓన్లీ పెన్షన్లు అయితే కష్టంగా ఇచ్చేయచ్చు. అయినా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం. ఎందుకంటే ఇది పెన్షన్ అన్నది ముసలి వాళ్ళకి, తర్వాత పక్షవాత జబ్బులు ఉన్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఉపయోగం కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆగకూడదని చెప్పి చంద్రబాబు గారి ఉద్దేశం. దాని ప్రకారంగా మేము కూడా ప్రతి 1వ తారీఖుని నేను కూడా ఏదో ఒక ఊరు వెళ్ళి కూర్చుంటున్నాను. నేను కూర్చొని చేస్తున్నాం. మీ ఊర్లో 927 ఇళ్ళు ఉన్నాయి. మీ గుండుపాల అంటే పంచాయతీ ఎంత కలదు, మరి అది కూడా మీకు తెలియకపోతే మీ నాయకులకి ఎలాగా? 927 ఇళ్ళు మీ పంచాయతీలో ఉన్నాయి. మొత్తం టోటల్ ఇల్లు ఇప్పుడు వరకు. దీంట్లో పత్తూరు గ్రామంలో, పత్తూరు మీ శివారు 321 ఇళ్ళు ఉన్నాయి. మీకు తెలుసుకోవాలి, మీకు తెలుసు. మొత్తం ఇళ్ళన్నీ కలిపితే మీ గుండుపాలతో చెప్పాను, మొత్తం మీ పంచాయతీలు ఇళ్ళని కలిపితే 1,248 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు రాసుకోండి, అది కాగితాలు ఇస్తారు, రాసుకోండి. మీ పంచాయతీలో ఇప్పుడు వరకు ఉన్న జనాభా మనుషులు ఎంతమంది ఉన్నారంటే 3,226 మంది ఉన్నారు జనాభా, కొత్తూరు మీది కలిపి. దాంట్లో మగవారు 1,622, ఆడవాళ్ళు కూడా 1,604 మంది ఉన్నారు. ఈ 1,248 ఇళ్లలో మీ ఒక్క గ్రామానికి పెన్షన్ ఎంతమందికి ఇస్తారు తెలుసా? 626 మందికి వస్తున్నాయి. అంటే మీకు 1,200 మంది ఇల్లుంటే మీ ఊర్లో పెన్షన్లు 626 మందికి వస్తున్నాయి. అంటే ఇంచుమించు 40%, అంటే 40% మందికి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తున్నారు. భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్ర, భారతదేశంలో ఏ రాష్ట్రం, మనలాంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. పక్కన 5 తెలంగాణలో ఇవ్వట్లేదు, చెన్నైలో ఇవ్వట్లేదు. భారతదేశం మొత్తం మీద 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఒక చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, మీరు చూశారు. మొన్న గత 5 సంవత్సరాలు నేను ఓడిపోయాను, చంద్రబాబు నాయుడు గారు అంతా ప్రభుత్వం పోయింది. ఏ రోడ్డుకి వెళ్ళినా గొయ్యిలే, ఏ రోడ్డుకి వెళ్ళినా గొయ్యిలే. అనకాపల్లి రోడ్డుకి వెళ్తే గొయ్యిలు, తుండ్రు రోడ్డుకి వెళ్తే గొయ్యిలు, ఏ ఊరికి వెళ్ళినా గొయ్యిలు. రోడ్లన్నీ బొక్కలు పడిపోయాయి, మొత్తం రోడ్లన్నీ. చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నంత ముందునే చేశాను, పంచాయతీరాజ్ మినిస్టర్. అతను వచ్చిన వెంటనే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ మరమ్మతులు చేయమని చెప్తే ఈ 6-7 నెలల్లో అదే పని మీద ఉన్నాం మేము. ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో మొత్తం ఒక 2-3 రోడ్లు పోయి తప్పితే అన్ని రోడ్లు కూడా ఇవాళ బొక్కలని కప్పాం. తుండ్రు రోడ్డు కానీ, అనకాపల్లి రోడ్డు కానీ. ఇవే మొన్న కూడా మీ గ్రామానికి ఇది రాష్ట్రం మొత్తం మీద ప్రతి నెల 63 లక్షల
78 మందికి ఇస్తున్నాం పెన్షన్. 63,000 కాదు, 63,78,000కి రాష్ట్రం మొత్తం మీద పెన్షన్లు ఇస్తున్నారు. ఈ విధంగా 4,000 రూపాయలు. చిన్నమాట. రెండోది ఏంటంటే, ఇది రాష్ట్రం చెప్పాను, అనకాపల్లి మన జిల్లా, మన ఇప్పుడు అనకాపల్లి జిల్లా. అనకాపల్లి జిల్లాలో 2,56,000 మందికి ఇస్తాం పెన్షన్లు జిల్లా మొత్తం. దీనికి నెలకి 108 కోట్లు అవుతుంది. 108 కోట్లు, లక్షలు కాదు, నెలకి. ఇంత ఇబ్బందులు ఉన్నా సరే చంద్రబాబు వెనకాల చేస్తున్న విషయం. అలాగే జిల్లా చెప్పాను, ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం. మన నియోజకవర్గంలో ప్రతి నెల 1వ తారీఖుని 41,523 మందికి ఇస్తున్నాం. 528 మందికి ఇస్తున్నాం ప్రతి నెల. 41,000 మందికి. దీనికి అయ్యే ఖర్చు ఎంత సుమారు? ఒక నర్సీపట్నంలో నియోజకవర్గంలో ఈ పెన్షన్లకి ప్రతి నెల 18,50,00,000 ఇస్తున్నాం ప్రతి నెల. 1వ తారీఖు. ఇది తెలీదు, ప్రచారం ఉండదు. ఇచ్చాడులే చంద్రబాబు నాయుడు అంటున్నారు అంతే, ఒక మాట ఇస్తారు అంతే. అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో చెప్పినప్పుడు మీ గొలుగొండ మండలానికి వస్తే, మీ మండలం మొత్తం మీద ప్రతి నెల 8,493 మందికి పెన్షన్ ఇస్తున్నాం మీ మండలంలో. దానికి ప్రతి నెల 3,53,00,000. ఎంత డబ్బమ్మ ఇది! అయినా ఎక్కడ వెనకాడు చేయకుండా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక పక్క రోడ్లు వేస్తున్నాం, ఒక ఇది వేస్తున్నాం. మళ్ళీ 4 రోడ్లు ఇస్తాను నీకు. ఆ 4 రోడ్లు ఎస్టిమేషన్ వేసుకుంటే అవి అయిపోతే మళ్ళీ ఇంకో 4 రోడ్లు ఇస్తే అయిపోయి ఊర్లు అన్నీ అయిపోతాయి కదా, క్లోజ్ అయిపోతుంది ఇంకా. అంటే ఆ విధంగా చేద్దామమ్మా. నేను ఒకటే అడుగుతానమ్మా, ఇంకా నేను 4 సంవత్సరాలు ఉంటాను, 1 సంవత్సరం అయిపోతుంది. ఈ 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో తర్వాత చదువుతాం, ఉంటామో పోతామో ఎవరికి తెలియదు. ఈ 4 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా ప్రతి చిన్న రోడ్డు కూడా వేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. డబ్బులు తీసుకునే బాధ్యత నాది. చంద్రబాబు నాయుడు దేవాళ్ళు నేను స్పీకర్ అయ్యాను. ఏ మంత్రి అయినా నా మాట కాదండు, ఎవరినైనా డబ్బులు ఇస్తారు నాకు. ఆ డబ్బులు తీసుకొచ్చి చేస్తారు. ఇప్పుడు ఎంత ఇచ్చారనుకున్నారు మీరు? ఎక్కడ రాష్ట్రం మొత్తం ఎంత ఇవ్వలేదు. ఇప్పుడు ఈ 9 నెలల్లో మన నర్సీపట్నం నియోజకవర్గానికి 80,48,00,000 ఇచ్చానమ్మా. ఎప్పుడు నా జీవితంలో ఇంత డబ్బు ఇప్పుడు ఇవ్వలేదు. ఇంత కష్టంలో కూడా ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి 80,48,00,000 ఇచ్చాను. వచ్చే సంవత్సరం కూడా 100 కోట్లు తీసుకొస్తాను. అది బాగా తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసి మీ అందరితో రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే నాయకులు కూడా ఏంటంటే మన నాయకులకు గౌరవిస్తున్నారు. మనకు చేతనైంది, మనకు చేతనవ్వకపోతే ఏం చేయలేం. మన చేతుల్లో అవకాశం ఉన్నంత వరకు మనం చేసి ప్రజలతో రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం.